బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోకల్ బాడీ ఎన్నికలే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు కులగణను చేపట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. 2 నెలల్లో డోర్ టు డోర్ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, విద్య, రాజకీయ, కుల అంశాలన్నిటిపైన సమగ్ర కులగణన చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కులాల వారీగా సర్వే చేయించి వారికి అందాల్సిన సంక్షేమ పథకాల మీద ప్రభుత్వం ఓ క్లారిటీ తీసుకోబోతుంది. దాంతోపాటు బీసీ డిక్లరేషన్పై కూడా ప్రభుత్వ నిర్ణయం సీరియస్గా ఉందట. ఎన్నికల సమయంలో ఇచ్చిన బీసీ రిజర్వేషన్ల అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ముందుగా కులగణన పూర్తి చేసే బాధ్యతను ప్రణాళిక సంఘానికి అప్పజెప్పింది. రానున్న 2 నెలల్లో దీన్ని పూర్తి స్థాయిలో చేసేందుకు ప్రణాళిక సంఘం సిద్ధమవుతుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రణాళిక సంఘం ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో కులగణన చేసేందుకు అలాంటి కసరత్తు చేయాలి, ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లాలి అనే దానిపై ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయనుంది. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గట్టి నిర్ణయం తీసుకుంది అని భావించవచ్చా మనం? థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ. ఏదైతే స్థానిక ఎన్నికల గెలిపే లక్ష్యంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. దాంట్లో భాగంగానే సంబంధించి కూడా ఇప్పుడు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కులగణనకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఇంటింటి సర్వే చేసేందుకు సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు మొదలెట్టిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక డోర్ టు డోర్ సర్వే చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమైంది. ఇప్పటికే ప్రణాళిక సంఘం సంబంధించి కూడా వాళ్లకు డోర్ టు డోర్ సర్వే చేసేందుకు కూడా ఇప్పటికే కసరత్తుకు సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక మరోవైపు డోర్ టు డోర్ సర్వేకి సంబంధించి కూడా ఇక సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, విద్య, రాజకీయ సంబంధించి అలాగే కులాలకు సంబంధించి కూడా ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా సమగ్రంగా కులగణన చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. దాంట్లో భాగంగానే సంబంధించి కూడా ఇప్పటికే ప్రణాళిక సంఘానికి సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు ప్రణాళిక సంఘం సంబంధించి కూడా ఎట్లా సర్వే చేస్తే బాగుంటుంది, డోర్ టు డోర్ సర్వే చేస్తే ఏ అంశాలని కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ఏ అంశాలకు సంబంధించి కూడా పరిగణలోకి తీసుకొని సర్వే చేయాలని పైన కూడా అతి త్వరలో సంబంధించి కూడా కీలకమైన సమావేశం కూడా ఏర్పాటు చేయబోతుంది. సమావేశంలో సంబంధించి కూడా సర్వేకి సంబంధించి ఆర్థిక, రాజకీయ, సామాజిక, కుల సంబంధించి కూడా సర్వేలో ఏ విధంగా ఏ అంశాలను కూడా ప్రస్తావన తీసుకొని సమగ్రంగా సర్వే చేయాలని కూడా ప్రణాళిక సంఘం ఇప్పటికే కసరత్తు మొదలెట్టి దానికి సంబంధించి కూడా అతి త్వరలో సంబంధించి కూడా ఒక కీలకమైన సమావేశం ఏర్పాటు తర్వాత కూడా ఈ అంశాలన్నింటికి సంబంధించి కూడా ఎట్లాంటి సర్వే చేయాలని పైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని కూడా నెరవేరుస్తూ వస్తున్న ఆ నేపథ్యం ఉంది. ఇప్పుడు అదే అంశాలకు సంబంధించి కూడా మరోసారి ప్రజల్లోకి బలంగా లేవనెత్తే విధంగా కాంగ్రెస్ పార్టీ చెప్తే చేస్తుంది అనే నినాదాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే బీసీ డిక్లరేషన్ కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2 నెలల్లో 60 రోజుల్లో సంబంధించి కూడా సమగ్ర సర్వే చేయాలి, ఇంటింటి సర్వే చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి సంబంధించి కూడా దానికి కసరత్తు మొదలెడుతుంది. కాబట్టి ఈ 2 నెలల్లో సర్వే చేసేందుకు సంబంధించి కావచ్చు, బీసీ డిక్లరేషన్ సంబంధించి బీసీ డిక్లరేషన్ చేయాలి. బీసీ డిక్లరేషన్ సంబంధించి బీసీలకు సంబంధించిన వాళ్లకు ఆర్థిక చేతుతో పాటు బీసీలకు ఇట్లాంటి సంబంధించి కూడా లబ్ధి చేకూరాలని పైన పూర్తిగా ఈ నివేదిక ఆధారంగా కూడా తీసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇప్పటికే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు సంబంధించి ఉచిత మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఏదైతే 200 ఉచిత సంబంధించిన విద్యుత్ సంబంధించిన సబ్సిడీ కావచ్చు, ఇంకా 500 గ్యాస్ సిలిండర్ తో పాటుగా మిగతా ఆరోగ్యశ్రీకి సంబంధించిన అప్గ్రేడ్ సంబంధించిన అంశాలను కూడా తీసుకొస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా 5 లక్షలకు సంబంధించిన ఆర్థిక చేత ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇక మరోవైపు ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలు కావచ్చు, మరోవైపు ఏదైతే ఉద్యోగాల కల్పన కావచ్చు, మరోవైపు యువతకు సంబంధించిన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూడా ప్రత్యేక యూనివర్సిటీని అంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుతున్నాయి. ఇప్పుడు స్థానిక సంస్థలు రాబోతున్నాయి. స్థానిక సంస్థలకు సంబంధించి కూడా తనదైన స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు దాంతో భాగంగా ఏదైతే కులాలకు సంబంధించిన గణన కావచ్చు, బీసీ డిక్లరేషన్ కావచ్చు. ఎందుకంటే కామారెడ్డి సంబంధించి కూడా ఎన్నికల ముందు ప్రచార సభల్లో కామారెడ్డి సభా వేదికగా కూడా బీసీ డిక్లరేషన్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. దాంతో భాగంగా సంబంధించి కూడా బీసీ డిక్లరేషన్ కి సంబంధించి బీసీలకు 42% స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లతో పాటు బీసీ అభివృద్ధికి సంబంధించి కూడా 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో కూడా 1,00,000 కోట్లను ఖర్చు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఇచ్చింది. బీసీలను రాజకీయ చైతన్యం తీసుకొస్తాం, బీసీలకు సంబంధించి కూడా 42
శాతం స్థానిక సంస్థల్లో ఏదైతే రిజర్వేషన్లు వాళ్ళకు కల్పించి చైతన్యవంతం కూడా చేస్తాం. బీసీల అభివృద్ధి మా అభివృద్ధి అని కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు అది నెరవేర్చే క్రమం కూడా సిద్ధమవుతున్న నేపథ్యం ఉంది. దాంట్లో భాగంగానే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కావచ్చు, కులాల గణన తర్వాత, ఇంటింటి సర్వే తర్వాత బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, బీసీలకు సంబంధించి ఆ రిజర్వేషన్లు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించిన సీట్ల కేటాయింపు కావచ్చు, ఇతర కులాలకు సంబంధించి వాళ్ళ అభ్యున్నతికి ఎట్లాంటి అంశాలు కావచ్చు, ఎట్లాంటి పథకాలు తీసుకొస్తే లబ్ధి చేకూరుతుందని కూడా పూర్తిగా ఈ సమగ్ర ఏదైతే కులగణన నివేదిక తర్వాత ఇక బీసీలు, ఎస్టీలు సంబంధించి కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హామీలన్నింటినీ నెరవేర్చబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ అంశం పైన బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు బలంగా విమర్శిస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని కూడా పట్టుబడుతున్నాయి. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఇదే ప్రచార అస్త్రాలు కూడా బలంగా మలుచుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికన్నా ముందే సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి కూడా అలర్ట్ అయ్యారు. దాంట్లో దూకుడు పెంచిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. బీసీ డిక్లరేషన్ తో పాటుగా ఇంటింటి సమగ్ర అయితే కులగణన సంబంధించి కూడా సర్వేకి సంబంధించి ఈ 2 నెలలు అంటే 60 రోజుల్లో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును మొదలెట్టింది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.